గగన ఘన శ్యామ ఘన శ్యామ దేవా నీల గగన ఘన శ్యామ నీల గగన ఘన శ్యామ దేవా నీల గగన ఘన శ్యామ హాని కలిగితే అవతారాలను హాని కలిగితే అవతారాలను పూని బ్రోచునది నీవే కావా నీల గగన ఘన శ్యామ నీల గగన ఘన శ్యామ ఘన శ్యామ దేవా నీల గగన ఘన శ్యామ చదువులు హరించి అసురుండేగిన జలచరమైతివి ఆగమ రూప చదువులు హరించి అసురుండేగిన జలచరమైతివి ఆగమ రూప వేద నిధులనే విధాత కొసగిన ఆదిదేవుడవు నీవే కావా నీల గగన ఘన శ్యామ నీల గగన ఘన శ్యామ ఘన శ్యామ దేవా నీల గగన ఘన శ్యామ కడలి మదించగ కదిలే నగమును వెడలి కూర్మమై వీపున మోసి కడలి మదించగ కదిలే నగమును వెడలి వీపున మోసి అతివ రూపమున అమృతముగాచిన ఆదిదేవుడవు నీవే కావా నీల గగన ఘన శ్యామ నీల గగన ఘన శ్యామ ఘన శ్యామ దేవా నీల గగన ఘన శ్యామ సుజనుల కోసము ఎప్పుడే వేషము ధరించదవో తెలియగనేరము సుజనుల కోసము ఎప్పుడే వేషము ధరించదవో తెలియగనేరము పెండ్లి కొడుకువై వెడలి నాడవు ఎందుల కొరకు హే జగదీశ నీల గగన ఘన శ్యామ నీల గగన ఘన శ్యామ ఘన శ్యామ దేవా నీల గగన ఘన శ్యామ దయచేయండి ఏమిటి ఆలస్యంగా వచ్చారు ఆహ్వానం ఆలస్యంగా నిందా ఆలస్యం కాదు ఈ సముద్రరాజు కళ్ళ కవరం మహావిష్ణువు అల్లుడయ్యాడన్న గర్వంతో ఈ దుర్వాసనే మరచిపోయాడు స్వామి స్వామి మన్నించండి స్వామి పొరపాటు జరిగిపోయింది దయచేయండి మహర్షి దేవుని పెళ్లికి అందరూ పెద్దలే కదా మీరిలా ఆలస్యంగా రావటం ధర్మమా ఇంద్ర నువ్వు నోరుమై నిజం నిజం సముద్రుడు తెలిసి చేసిన అపరాధం కాదు కానీ దూర్వాసులు వంటి మహాములను మర్చిపోవడం మాత్రం కొంతవరకు అపచారమా మహాపచారం నారద ఈ సముద్ర రాజ దంపతులు కిరాతక బుద్ధితో ప్రవర్తించారు రత్నాకర నీవు భార్యా సమేతంగా భూలోకంలో కిరాతకుడు ఇచ్చేవించు స్వామి స్వామి తెలియక చేసిన అపరాధానికి ఇంత శిక్షయా క్షమించండి స్వామి 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 ఈ శుభ సమయంలో మాకీ శాపమా మిమ్మల్ని వేడుకుంటున్నా క్షమించి మమ్మల్ని కాపాడండి స్వామి స్వామి సర్వసంగ పరిత్యాగులు
మీకింత ఆగ్రహం తగునా? నా విన్నపం ఆలించండి, శాపం ఉపసంహరించండి. ఈ సంతోష సమయంలో నా తల్లిదండ్రుల నుండి నన్ను వేరు చేయకండి స్వామి. దూర్వాస మునీంద్ర, శాంతించు. లక్ష్మీదేవి మొర ఆలకించు. శాపోపశాంతి సెలవి. నారదా, నా శాపం వృధా కాదు. కానీ రత్నాకర, మీరు కిరాతకులైనను లక్ష్మియే మీ కూతురు కాగలరు, విష్ణువే అల్లుడు కాగలడు. ఈ రహస్యం తెలియగానే మీకు శాప విముక్తి. రత్నాకర, విచారించు. దూర్వాస మునీంద్రుని వాక్యం లోక కళ్యాణానికే దారి తీస్తుందేమో, ఎవరికి తెలుసు? నారాయణ నారాయణ. వీరులారా, ఇప్పుడు మన గూడెం నాయకుడిని ఎన్నుకోవాలి. మన ఆచారం ప్రకారం ఈ పురాతన విల్లు ఎక్కువ పెట్టి బాణం వేయగలవాడే మనకు నాయకుడు. రండి, ఒక్కొక్కరే ప్రయత్నించండి. అమ్మో, ఈ విల్లు ఎక్కువ పెట్టడమే? ఇది ఎవడి తరము కాదు, ఎరా పోడిగా. ఇంత కష్టమైన పరిస్థితి పెడితే ఎలా గురువా? ఏదో మారాటోళ్ళు మీరే చూసి నాయకుడు చేయకూడదా? ఇంకెవరు లేరా? మన చెంచు జాతిలో ఈ విల్లెక్కు పెట్టే వీరుడే లేడా? ఇక మనకు శక్తివంతుడైన నాయకుడే లేడా? నేను ఒక్కసారి ప్రయత్నం చేస్తా, సెలవేయండి. పెద్ద మొనగాళ్ళగా ముందుకొచ్చావు. అరే బోడి, వీడు మన గుడి వాడు కాదు. ఎవరా నువ్వు? మా అక్క చేతకపోతే నువ్వా బిల్లుకి పెడతా? మీరంతా ఏమీ తీయలేకపోయారు. ఇంకా మనకు నాయకుడు ఎలా నిర్ణయం అవుతాడు? ప్రయత్నం చేయి నాయన.
వింతగానే మగువరు నాలో ఆనందమాయే అలి నీలవేణి అరుదెంచినావా అందాల దేవి ఆనందమాయే అలి నీలవేణి అసమాన తేజ అపురూపమైన అందాల దేవా ఆనందమాయే అలి నీలవేణి అరుదించినావా అందాల దేవి ఆనందమాయే అలి నీలవేణి లక్ష్మి దేవి నీవు తప్ప నా హృదయంలో వేరెవ్వరూ లేరు. చూడు ప్రభు మహామాయా సమన్వితులు నీ హృదయం ఎలా తెలుసుకో ఏమిటది భూదేవి ఆర్తనాడు. వెంటనే వెళ్ళి ఆమెను సంయాక్షించాలని విముక్తి చేయాలి. దేని ఎడల సృష్టికే అంతరాయం కలుగుతుంది. వీరాగ్రేసరులారా, దానవోత్తములారా, ధైర్య సంపన్నులారా, మీ చింతాక్రాంత వదనాలు పరికిస్తే భవిష్యత్తును మరిచి బెంగలో పడ్డ పిరికి పందల్లా కనిపిస్తున్నారు. వీరులకు ధీరులకు విచారం విస్మరణీయం, ప్రతీకారమే కర్తవ్యం, విషానికి విషమే విరుగుడు. లెండి, ధీరోద్దాత్తంగా నిలవండి, విరోధిని చీల్చి చెండాడి ఆ రక్తం త్రావాలని ప్రతిజ్ఞ పూనండి. నా సోదరుని మరణానికి కారకుడై మన విచారానికి హేతుభూతుడైన ఆ మూర్ఖుణ్ణి ముల్లోకాలలో ఎక్కడ దాగినా వెతకి లాగి చిత్రవద చిత్రాతి విచిత్రంగా చేసి నేత్రానందంగా పరికించాలి. ఆలస్యం అమృతం విషం, అవకాశం లేదు. పదండి. దానాగ్రేసర వీరాది వీర విజయధర హిరణ్యకశిప మహారాజుకి గురుదేవా, ఆ మూర్ఖుని సర్వనాశన అనంతరంగానే నాకు శాంతి లేదు. ఇప్పుడు కావలసింది శాంతి కాదు, క్రాంతి. మహావిష్ణు వధ అంత సులభమని ఊహించడం నీ మేధాశక్తి సంపన్నతకే చిన్నతనం. అతన్ని వధించే మార్గం తపస్సు. తపస్స? అవును రాజా, బ్రహ్మను గురించి అహోరాత్రాలు ధ్యానించి ప్రత్యక్షింప చేసుకున్నావా? విష్ణు మరణం కష్టం కాదు. ఇప్పుడు కష్టాది కష్టమే కాదు, అపజయం, అవమానం, కాశ్యప వంశానికే తీరని అవమానం. అట్లయిన ఈ క్షణమే పోయి ఘోర తపస్సు ఆచరించదు. ఆశీర్వదించండి గురుదేవా. అవశ్యం. అయితే చిన్న రహస్యం, కోరదగిన వరం ఏమిటో తెలుసా? విస్మరించకూడదు, జాగ్రత్త. ధన్యోదం. విజయీ భవ.
ఇది నీదు లీలా అంతయును వింత పొగడగనేనెంత కరుణాల వాలా ఇది నీదు లీలా అంతయును వింత పొగడగనేనెంత నీ మాయా కానంగలేరు వేయి నేత్రాలు ఉన్నను ఎవరు నీ మాయా కానంగలేరు వేయి నేత్రాలు ఉన్నను ఎవరు కరుణాల వాలా ఇది నీదు లీలా అంతయును వింత పొగడగనేనెంత వరసతులను చెరపట్టే అంధుడు అతడా సురలోకము పాలించే ఇంద్రుడు పరసతులను చెరపట్టే అంధుడు అతడా సురలోకము పాలించే ఇంద్రుడు పదవి మీద ఆశ చేత ప్రభువాయను పశువు అఖిల జగములకును హరియే మూల విరాట్టు అతని నామ జపమే అమృతము విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతుల బ్రోచి ముక్తి నొసగు ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః దైత్యనాయక నీ తపస్సుకు మెచ్చితిని లెమ్ము దానవేంద్ర నీకు కావలసిన వరము కోరుకొనుము ప్రసాదించేదను ధన్యోస్తు దేవాదిదేవ సరస్వతీ వల్లభ పగలు గాని రాత్రి గాని ఇంటి లోపల గాని వెలుపల గాని భూమి మీద గాని గాలిలో గాని మృగముల చేత గాని మృగేతరముల చేత గాని అండజ పిండజముల చే గాని సమస్త ఆయుధముల చే గాని పంచభూతముల చే గాని మానవ దానవ దేవతల చేత గాని నాకు చావులేనట్టి వరము ప్రసాదించు కుమారా ఇటువంటి వరములు ఇదివరకు ఎవ్వరూ కోరి ఉండలేదు అయినా నీ భక్తికి మెచ్చితిని నీ తపోదీక్ష ప్రశంసనీయము నీకు ఈ క్షణమే నీవు కోరిన వరము ప్రసాదించితిని వివేకవంతుడవై వర్ధిల్లు ధన్యోస్మి నారదా ఏమిది వీరపత్ని లీలావతి అంతఃపురం వీడి కాలినడకను వెలుపల నుండి వచ్చుటయా ఏమి జరిగినది తమరు కోప్పడకుండా సావధానంగా వింటే సవ్యంగా మనవి చేస్తాను దానవేంద్ర నిజాన్ని నిర్భయంగా చెప్పు నిజం నిజం కామోద్రి కొడుకు ఇంద్రుడు తమ శక్తి సామర్థ్యాలు లెక్క చేయకుండా లీలావతీదేవిని నిర్బంధించి తన వెంట గురిపోవచ్చుగా నేను అడ్డు తగిలి
తమ గొప్పతనం గురించి కొండంతగా చెప్పి భయపెట్టి లీలావతీదేవిని తోడ్తెచ్చి నా ఆశ్రమంలో ఉంచి తమ రాక నెరింగి తోడ్తెచ్చి తిని దానవేంద్ర. ఎంత పని జరిగినది? వీరభటులారా, సేనానాయకులారా, లెండి, ఇది హిరణ్యకశిపునికి తీరని పరాభం. పరాభవంబును సహింతునా నే పరాక్రమించగ శమింతునా, పరాభవంబును సహింతునా నే పరాక్రమించగ శమింతునా, పరాభవంబును సహింతునా. గర్భిణి స్త్రీలను నిర్భయంబుగా దుర్భర హింసల పాలనరించే, గర్భిణి స్త్రీలను నిర్భయంబుగా దుర్భర హింసల పాలనరించే, దురాత్ముడగు ఆ సురాధినాథు హరించదను వధించదను ఇప్పుడే. పరాభవంబును సహింతును నే పరాక్రమించగ శమింతునా, పరాభవంబును సహింతునా. నీతులు చెప్పుచు నీచ కృత్యములు నీ వనరించుట తెలియనురా, నీతులు చెప్పుచు నీచ కృత్యములు నీ వనరించుట తెలియనురా. దుస్తులు ఎవరో దేవతలెవరో స్పష్టము చేసద కరుడా ఇదుగో. పరాభవంబును సహింతునా నే సహింతునా నే సహింతునా. ఓరి ఇంద్ర, నేటితో నీ పదవి సరి. అష్టదిక్పాలకులారా, ఈ రోజు మొదలు మీరంతా నా ఆజ్ఞ పాలించాలి, లేదా మీ మనుగడే లేదు. జాగ్రత్త. ప్రభు, మరా విష్ణు సంగతో? విష్ణుండా జిష్ణుండా, ఎవడురా విష్ణుండు ఎవడురా జిష్ణుండు, ఏగెనెటు దాగెనెటు ఈడ్చుకొని రండు. ఎవడురా విష్ణుండు ఎవడురా జిష్ణుండు, ఏగెనెటు దాగెనెటు ఈడ్చుకొని రండు. నాకెవడు సాటి చూపెదను ధాటి, నాకెవడు సాటి చూపెదను ధాటి, లోకములు గాలించి శ్రీహరిని చెండు. ఎవడురా విష్ణుండు ఎవడురా. భూమిని చుట్టక సంధ్య పంది అవతారాన ఆఖరికి పొంద చండ ప్రతాపాన దండించి శ్రీహరిని ఖండ ఖండాలుగా చెండెదను చీల్చి. ఎవడురా విష్ణుడు ఎవడురా జిష్ణుడు ఎవడురా. లక్ష్మి, లక్ష్మి, త్వరగా రావాలి. ఏమిటి ప్రభు? మాటలకి ఇది సమయం కాదు. తక్షణమే మనం ఇక్కడి నుంచి భూలోకానికి పోవాలి. రా లక్ష్మి. నారాయణ నారాయణ నారాయణ. దేవదేవా, ఏమిటి తొందరగా వెళ్తున్నారు? ఏ భక్తులైనా ఆపదలో ఉన్నారా? నారద, త్రిలోక సంచారికి నీకు తెలియనిదేముంది? నీ తండ్రి బ్రహ్మదేవుని అవివేక ఫలితం హిరణ్యకశిపునకు అమోఘవరములు ప్రసాదించాడు. సర్వజ్ఞులు మీరు పలాయనమా? ఇప్పట్లో ఆ రాక్షసుని జయించడం దుర్లభం. రాలక్ష్మి. బ్రహ్మ ఇచ్చిన వరములు తెచ్చెను కర్మ, ఈ కర్మ దుష్కర్మ నాపుట బ్రహ్మ విష్ణుల తరమా తరమా. బ్రహ్మ ఇచ్చిన వరములు తెచ్చెను కర్మ, ఈ కర్మ దుష్కర్మ నాపుట బ్రహ్మ విష్ణుల తరమా తరమా. తాను తీసిన గోతి లోపల పడునే తానే, తాను తీసిన గోతి లోపల పడునే తానే. తపోశక్తిని జయించలేరు దైవమైన పరదైవమైనను కరుణాలవాలా. ఇది నీదు లీలా అంతయును వింత పొగడగని నింత. ఏడియా మాయావి, దుర్మార్గుని తుత్తులీలు చేసి చతుర్దశ భువనాలు నిష్కంటకం చేస్తా. హిరణ్యకశిపోయిన మహా హిరణ్యకశిపోయిన మహా. నారదా, ఏడియా మాయావి? ఏమో రాక్షవల్లభ, కంటికి కనిపిస్తాడా, చేతికి చిక్కుతాడా? ఇక్కడ ఉన్నాడు అనలేం, అక్కడ లేడు అనలేం. మహామాయా సమన్వితుడు. పిరికి పంద, ఎక్కడికి పోగలడు? దైత్య వీరులారా, వైకుంఠమంతా వెతకండి. కూర్చున్నారదా? మన ధాటి కాగలేక దిక్పాలు దిక్కుమాలిపోయారు. మహామహా ఋషులే మన నామ సంకీర్తనం చేస్తున్నారు. ఏది నారదా, మా నామాన్ని చేర్చి నీ గానాన్ని వినిపించు. ఆహా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఎవడైతేనే
అతని సంకీర్తనం అవశ్యం చేయవలసిందే. ఏడేడు లోకాల ఏలిక నీ పైన పాడగా తాళదొక నాలుక. ఏడేడు లోకాల ఏలిక నీ పైన పాడగా తాళదొక నాలుక. నీవు తలచిన చాలు మేరువే అణువు నీ చేతిలో గలదు అందరి పరువు. మహిమన్న నీదేనులే ఏమైన దైవమన నీవేనులే. నారదా, నీ భక్తికి మెచ్చినాం. కృతార్థుణ్ణి దానం నాయక. తక్షణమే మాకు తెలియపరచు. అవశ్యం తీరేస్తాను అశ్వరాజుప. ఇదిగో ఇప్పుడే వెళ్ళి అతని జాడ తెలుసుకుంటాను. హిరణ్యకశిపే నమః. దేవి, మనం ఇప్పుడు సురక్షిత ప్రదేశానికి వచ్చాం. ప్రభు, ఇక్కడ శత్రుభయం ఉండదా? ఏ భయమూ ఉండదు. ఇది మన నమ్మిన బంటు గరుత్మంతుని సీమ. ప్రభు, దేవలోక సార్వభౌములైన మీరే ఇలా పలాయితులైతే ఇంకా దుష్ట రాక్షసుని అడ్డగించగల వారెవరు? లేరు, ఎవరూ లేరు. బ్రహ్మ ప్రసాదించిన అమోఘవరముల చేత హేమకశిపుడు అవధ్యుడు. సమయం వచ్చునంత వరకు అతని విజయం మనం అంగీకరించక తప్పదు. అర్ధాంగినైనా మీ మాటలు నాకు అర్థం కావటం లేదు ప్రభు. విను. నా విష్ణు పృథ్వీపతి అని మునుపు నా చేతనే నిర్ణయమైంది. అందుచేత నా అంశ కొంత అతనిని ఆవహించక తప్పదు. అంతేకాదు, పృథ్వీవల్లభుని సేవించవలసిన విధి నీకునూ తప్పదు. ప్రభు, శత్రువుని నేను సేవించడం? అవును దేవి, యోగము పట్టినప్పుడు ఎవరినైనా సరే లక్ష్మి సేవించాలి కదా. అనతి కాలంలోనే ఆ దురాత్ముని పాపం పండుతుంది. అంతవరకు నీవు అతన్ని ఆశ్రయించాలి దేవి. స్వామి, మంగళప్రదమైన నా మహనీయ కళతో మన శత్రువుకు ఊడిగం చేయమంటారా? దేవి, ఈ మాత్రం గ్రహించలేకపోయావా? నాకు అత్యంత ప్రీతమమైన నీ లక్ష్మీ కళతో ఆ దురాత్మని సేవించడం నేను మాత్రం సహించగలనా? నీ వదనంలోని వర్చస్సును ఉపసంహరించి ఈ సురక్షిత ప్రదేశంలో భద్రపరచుటకే నేను ఇక్కడికి కొని తెచ్చాను. ప్రభు, ప్రభు, ఇది అన్యుల కంటపడితే అపాయం కాదా? నా మంత్రమహిమ చేత ఇది శత్రువుల కంటపడదు దేవి. ఇక ఉపేక్షింపతగదు. పదపోదాం. స్వామి, మీ ఎడబాటు నేను ఎలా సహించగలను? నేను మాత్రం సహించగలనా దేవి? నీవెచ్చటనుంటావో నేను అచ్చటనే ఉంటాను. అదెలా సాధ్యమవుతుంది? ఆ దురాత్ముడు పాప విముక్తి పొందే వరకు నేను అతని హృదయంలోనే దాగి ఉంటాను. తెలిసిందా? శ్రీమన్నారాయణుడు శత్రువులకు కనిపించకుండా మంత్రించాడు. నాకు కనిపించకుండా ఉంటుందా? నేను అతని భక్తుణ్ణి. దండాలు స్వామి, దండాలు. శుభమస్తు. స్వామి,
ఈ కారు అడవిలో మెకాలు ఉంటాయి, చిరుతలు ఉంటాయి, పంది గుంపు ఉంటాదే. కర్ర లేదు, కత్తి లేదు, బళ్ళు లేదు, గిల్లు లేదు. ఎలాగొచ్చారు స్వామి? నాయన, మేము వాటికి హాని కలిగించినప్పుడు అవి మాత్రం మాకు ఎందుకు హాని కలిగిస్తాయి చెప్పండి. అది అలా చెప్పండి స్వామి. మీలాంటి సన్నాసులు కాడ మంత్రమో తంత్రమో పసరో ఎరుముక్కో ఏదో ఉంటదంటారు. ఆ కిటికీ ఏదో చెప్పకూడదా స్వామి మాకు? ఏమీ లేదు. నాకు తెలిసింది హరిభజన, హరినామ సంకీర్తన చేసే వాళ్ళకి ఏ భయం గాని ఏ లోటు గాని ఉండదు నాయన. అలాగా అండి. అయితే మరి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారా స్వామి? ఓ తప్పకుండా పుడతారు. స్వామి, పిల్లలు లేక మా ధర చెడ్డ బాధపడిపోతున్నాడు. ఆ మంత్రం కాంత అంతా చెప్పకూడదా స్వామి? ఓ తప్పగా చెప్తాను. ఎవరు మీ దొర? ఎక్కడున్నాడు? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. దయచేయండి స్వామి, దయచేయండి, దయచేయండి. ఓ దొర, ఓ దొర. సోమవారి దగ్గర మంత్రం ఉందంట. పిల్లలు లేని పిల్లలు ఉడతారంట. అలాగా? దండాలు స్వామి, దండాలు. శుభమస్తు. స్వామి, కూడుంది, గుడ్డుంది, కలిముంది, బలిముంది. ఏం లాభం కన్నబిడ్డ లేకపోయిన తర్వాత? పర్వాలేదు దొర, నీ ఆశ ఫలిస్తుంది. స్వామి, పూజలు చేశాం, పుణ్యాలు చేశాం, ఎన్ని చేసినా మా నోములు పండలేదు. ఏదైనా ఉపాయం చెప్పండి స్వామి, మీ కాళ్ళకి మొక్కుతాం. అదే నేను ఆలోచిస్తున్నాను. సంతానాన్నిచ్చే దివ్య ఫలాన్ని నేను ఈ ప్రాంతంలోనే చూసినట్టు జ్ఞాపకం. నీకు అదృష్టం ఉంటే ఈ అడవుల్లోనూ దొరకచ్చు. పదా చూద్దాం. మీ దయ ఉంటే ఎందుకు దొరకదు స్వామి? అయితే వెంటనే బయలుదేరండి. దండాలు స్వామి. నారాయణ, మీరు ఇక్కడే ఉండండి. నారాయణ. చెంచుదొరా, నువ్వు అదృష్టవంతుడు పోయి. అదిగో అదే ఆ దివ్య ఫలం. ఆగాగాగు. శ్రీమన్నారాయణాయన మహా అనిపోయి. శ్రీమన్నారాయణాయ నమః. ఇదిగో ఈ ఫలం తీసుకువెళ్ళి నీ భార్యకి, నీకు సంతానం కలుగుతుంది. చిత్తం. హరిభక్తి మాత్రం మర్చిపోవద్దు సుమా. మర్చిపోను స్వామి. సెలవు. సుపుత్రికా ప్రాప్తిరస్తు. ధన్యుణ్ణి. చెంచులక్ష్మి నాటకానికి నాంది ప్రస్తావన. శ్రీహరియే నటన సూత్రధారి, కాని ప్రవేశించు కొత్త పాత్రధారి. శ్రీహరియే నటన సూత్రధారి, కాని ప్రవేశించు కొత్త పాత్రధారి. ఇది నీ వాడించుతున్న నాటకము, ఇక నుండదు వింతలకే కాటకము. ఇది నీ వాడించుతున్న నాటకము, ఇక నుండదు వింతలకే కాటకము. కరుణాల వాలా ఇది నీదు లీల, అంతయును వింత పొగడగ నేనెంత. దొరికిందా? ఇదిగో మన అదృష్టం పండింది. శ్రీమన్నారాయణ తలుసుకొని ఈ ఫలం తింటే మన కొత్త తీరుతుంది. నారాయణ నారాయణ నారాయణ. నారాయణ. కాళ్ళకు గజ్జెలు కట్టి కంటికి కాటుక పెట్టి, కాళ్ళకు గజ్జెలు కట్టి కంటికి కాటుక పెట్టి,
అందము చిందగా ఆహా చిందులు ద్రుకుచు బలె బుడి బుడి నడకల అడుగులు తడబడ కిలకిల నవ్వుచు కులుకుచు రావమ్మ అంబారి లంబారి హోయ్ అంబారి లంబారి హోయ్ అంబారి లంబారి హోయ్ అంబారి లంబారి హోయ్ కందులు దూరుచు పక్క గొంతులు చేరుచు ముద్దు పలుకులు చిలుకుచు మనసులు కలుపుచు గొంతుకు తుకుచు ఓహో సంతోషముగా సావాసముగా మన తోటలలో పూబాటలు సంతోషముగా మన తోటలలో పూబాటలు భుజ భుజ రేకుల బుజ్జారీకుల గాగుడు మూతలు ఆడుతూ పాడుదమయ్యా అంబారి లంబారి హోయ్ అంబారి లంబారి లంబారి హోయ్ అంబారి అంబకి బంబలంబం అంబకి బంబలంబం అంబకి బంబ అయ్యోకే అయ్యో అంబకి బంబలంబం అంబకి అస్తమానం నిద్రటానికి మీకు చూపించడం లేదు నిద్రోడానికి సిగ్గేసుకునేటోది. మీకెందుకు సిగ్గు మీలాంటి మొగుళ్ళు చేసుకున్నందుకు మేమే సిగ్గుపడాలి అబ్బబ్బబ్బా, ఎప్పుడు ఒకటి ఇప్పుడు ఏమొచ్చింది చూలి నీకు వచ్చింది ఏ ఇంట్లో చూసినా బిడ్డ పాపలతో కలకలాడుతున్నారు గొడ్డుపోదనుకున్న గంగమ్మ కూడా బిడ్డ పుట్టింది అవునమ్మా అవును ఈ సచ్చోళ్ళు కట్టుకొని ఓడగొట్టిన మంచం కోళ్ళ మనం ఇలాగే ఉన్నాం పెద్ద పాప కలగాలంటే భగవంతుడు ఇయ్యాలి కానీ మన వల్ల ఏమవుద్దా ఛీ చేతగానోడా ఎప్పుడు గబ్బిలాగా ఇల్లు పట్ట కూర్చుంటే ఎలా పుడతారు ఏ సన్యాసి కాళ్ళు పట్టుకొని పండు పొలమో తెచ్చుకోవాలి ఇప్పుడు ఏ సన్నాసి దొరుకుతాడు అయినా వాళ్ళ కోసం మనం ఎక్కడ తిరుగుతాం అమ్మా అమ్ము అబ్బో అబ్బా అమ్మ అయ్యో అబ్బా అమ్మమ్మ అబ్బో 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 అయ్యో అబ్బా అబ్బా అమ్మ అమ్మో అమ్మో కొట్టగా వెళ్తానే పోలి వెళ్తానే సంగతి సంతాన బలాలు తెస్తానే పొట్టి చేతితో వచ్చారా మిమ్మల్ని ఉప్పు పాత్రేస్తాం ఉత్తి చేతితో మీ సంగతి మాకు తెలియదు. అమ్మో